ఇంకొకటి సార్, ఈ చైల్డ్‌హుడ్ ట్రామాస్ ఉంటాయి కదా అవును. మనకి. అవును. వాటి వల్ల కూడా షుగర్ వస్తదా సార్? పీటీఎస్డి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనేసి సార్. ఓకే. ఇప్పుడు ఏమవుతాండో అని చెప్తే మనకు తెలియని ట్రామాలు చిన్నప్పటి నుంచి మనకు 90% సైకాలజీ ప్రకారం ఉండేది ఏమి అని చెప్తే మనలో ఉండే 90% అన్నీ కూడా అలవాట్లు కానీ మరి నడవడము ప్రతి ఒక్కటి బిహేవియర్ గాని ఎవ్రీథింగ్. బిహేవియర్ అన్నీ కూడా అబ్జర్వేషనే. ఓకే. అబ్జర్వేషన్ అది మనము తినడం నేర్చుకోలేదు, మనం ఏది కూడా మన స్నానం చేయడం నేర్చుకోవడం లేదు. కాకపోతే వేరే వాళ్ళు ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుంది అని మన అమ్మ నేర్పించింది మనం నేర్చుకున్నాము. అవును. అదే విధంగా ఈ పోస్ట్ ట్రామాటిక్ డిజార్డరు ఫ్యామిలీ కాన్స్టలేషన్ అని చెప్తాం సార్. ఫ్యామిలీ కాన్స్టలేషన్ అని చెప్తే వంశపారంపర్యంగా వచ్చిన జబ్బులు అని చెప్తారు. అది జబ్బులు కాదు, అబ్జర్వేషన్. ఇప్పుడు మా తాత ఇట్లా చేసినారు, మా తండ్రి ఇట్లా చేసినారు, నేను ఇట్లా చేస్తా అన్నాను. మన ఇళ్ళలో ఎవరు కూడా ఏం చెప్తారు, మన ఇళ్ళలో చెప్పేది ఇదే సార్. ఏమనేసి మీ తాత వల్ల ఇట్లయింది, అట్లయింది, అదేంది, ఇదేంది అనేసి మన జీన్స్ ఎంఆర్ఎన్ఏ అనేసి సార్. ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఓకే. మనలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, రైబోజోమ్స్, క్రోమోజోమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి జీన్స్ ప్రకారం. వాటిల్లో జబ్బులు కొన్ని వస్తాయి, అన్నీ రావు. ఆ వచ్చిన వాటిల్లో ముఖ్యమైన వాటి ఏమేమి చెప్తే ఎక్కువ భాగము మన మెసెంజర్ ఆర్ఎన్ఏ నుంచి వచ్చేటువంటిది. ఆ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఎక్కడ ఉండదు అని చెప్పి మన బాడీ శరీరంలోనే ఉంది. అది మెసేజెస్ను ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. మనలో ఉండే ఈ నర్వ్స్ రెండింటి మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్, అది ప్రతి ఒక్క దాంట్లోనూ కమ్యూనికేషన్, అది ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మేము హిప్నోసిస్ చేసేటప్పుడు లేకపోతే మామూలుగా అది ఎన్ఎల్పి ఇవన్నీ చేసేటప్పుడు వీ కెన్ టచ్ ది గ్రాఫ్స్ ఆఫ్ పీపుల్. అది గ్రాఫ్ అని చెప్తే వాళ్ళలో ఉండే బ్రెయిన్ వేవ్స్ ఆల్ఫా స్టేటస్, బీటా స్టేటస్, థీటా స్టేటస్, డెల్టా స్టేటస్ అని చెప్పి చూస్తాము. గామా వరకు తీసుకెళ్తాము. అది జీరో కావాలా. మన థాట్స్ 60,000 to 70,000 థాట్స్ పర్ డే ఒక మనిషి ఆలోచించేసే విధానము. నాకు ఇంతసేపు నేను కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను. నేను ఏదే విధంగా నా ఎన్నికి ముందుకు వాడలేదు. అవర్స్ టుగెదర్ ఐ కెన్ గివ్ స్పీచ్ వితౌట్ ఎనీ బ్రేక్స్, ఇప్స్ అండ్ బట్స్. ఐ హ్యావ్ మై ఓన్ థాట్ పవర్. ఐ రిలేట్ విత్ మై బ్రాంకస్ ఏరియా, వ్రింకస్ ఏరియా అనేసి రెండు ఉన్నాయి సార్. ఒకటి ఆలోచన చేసేది, ఒకటి మాట్లాడేది. ఈ మాట్లాడేదానికి మనము ఆలోచన పద్ధతిని వేరే వేరే భాషల్లో వేరే వేరే విధానంగా పంపిస్తూ ఉంటాము. అదేవిధంగా ఇప్పుడు నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. కంటిన్యూస్లీ ఐ కెన్ స్పీక్ ఇన్ 8 లాంగ్వేజెస్. ఆ 8 లాంగ్వేజెస్ ఏ దాంట్లో ఆలోచన చేస్తానో దాంట్లోనే మాట్లాడతాను. వేరే శబ్దాలు నాకు ఉపయోగించడం కూడా తెలియదు. ఆ శబ్దాలను మనము ఎప్పుడు ఎలా ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి, ఏది ఉపయోగిస్తే మనకు ఉపయోగము, ఇది నా థాట్ పవర్ సార్, నా బ్రెయిన్ వేవ్స్ సార్. మనలో ఎక్కడో శక్తి లేదు సార్. ఇప్పుడు ట్రామా వల్లనే షుగర్ వస్తుంది అనుకుంటే, మన ట్రామా మర్చిపోకుండా, మన చైల్డ్హుడ్ ట్రామాస్ మర్చిపోకుండా జిమ్లు, యోగాలు చేస్తే షుగర్ తగ్గిపోద్దా? ఖచ్చితంగా తగ్గదు సార్. మీరు ఏదే మందులు కానీ ఏదే కానీ, ఇప్పుడు మీ కాళ్ళలో ముండ్లున్నప్పుడు మీరు నొప్పి తగ్గుతుందే, తగ్గదు. ఇది పల్లెల్లో ఒక విధానం ఉంది సార్, కాయగట్టడం అనేసి. ముళ్ళు అది ఉండి ఆ చీమ అంతా వచ్చి ఆ చీమ కూడా జీడికాయ ఒకటి కడతారు, అట్లా గట్టిగా అయిపోతుంది. అది వేరే విధానము. ఇప్పుడు ఎందనే విధి లేదు, అతను ఏం చేస్తాడు, కూలి చేస్తానే ఉంటాడు. కొంచెం డబ్బులు వచ్చింది, కంఫర్టబుల్ వచ్చినప్పుడు అతనికి బైక్ కావాలా, బైక్ వచ్చిన తర్వాత కారు కావాలి, కారు కావాలి తర్వాత హెలికాప్టర్ కావాలా, ఆ హెలికాప్టర్ వచ్చిన తర్వాత సొంత ఫ్లైట్ ఉంటే బాగుంటుంది. ఫ్లైట్ ఉండే వాళ్ళు ఉన్నారు, చార్టెడ్ ఫ్లైట్. బేగంపేటలో రోజు కుప్పలు కుప్పలు దిగుతుంటాయి. ఇది ఏదో పద్ధతి కాదు, వాళ్ళ పూర్వజన్మ సుకృతము, ఆగమ, ప్రారభ్య, ఏమేమో కర్మలు అన్నీ చెప్తారు. అది కాదు, దానికంటే ముఖ్యంగా ఆ కర్మలను కూడా మనం తొలగించుకోవడానికి దారులు ఉన్నాయి సార్. మన శాస్త్రాలు అంతా అద్భుతమైన శాస్త్రాలు ఉన్నాయి. మన వేదాలు, మన శాస్త్రాలు మనం నమ్మాల. అత్యంత ముఖ్యమైనది మన పిరమిడ్ సార్. పిరమిడ్ నుంచి మంచి జరుగుతుంది. ఎక్కడో కట్టింది కాదు, మనుషులు చేసింది కాదు పిరమిడ్. మీలో ఉండే పిరమిడ్ మీరు బాగు చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మీరు
ఏ భరోసాలకు పోవద్దు, ఓకే. ఎవరో చెప్పే నమ్మకాలకు పోవద్దు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ శక్తిలో ప్రతి ఒక్కరిలోనూ అద్భుతమైన ఇన్నర్ ఇంజనీరింగ్ ఉంది, ఇన్నర్ బేబీ ఉంది. మీరు ఇప్పటికి కూడా శ్రీనివాస్ గారిని వెంటనే ఏమి పెద్ద జర్నలిస్ట్ అయిన వెంటనే చిన్నప్పుడు ఉండే అలవాట్లు మర్చిపోవడానికి కాదు, పోతాం కాదు కదా. ఆడాలా, పాడాలా, డాన్స్ చేయాలా, ఇవన్నీ ఇప్పటికీ ఉంటాయి. అవును. ఎక్కడ తప్పు ఉంది? ఈ వృత్తి ఇప్పుడు ఎక్కడంటే అక్కడ తిరగడానికి కాదు. ఇప్పుడు పోయి గోళీలు ఆడుతా అంటే శ్రీనివాస్ గారిని ఏ అని చెప్తా. ఆ భయం వల్ల మనం కొన్ని అలవాట్లు మార్చుకుంటాము. కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం ఎలా? ధ్యానంలో అనేక పద్ధతులు ఉన్నాయి సార్. నేను ఎవరిని కూడా సైకలాజికల్ కౌన్సిలింగ్ చేస్తాను సార్. ఫస్ట్ ట్రీట్మెంట్ పద్ధతిలో సైకలాజికల్ కౌన్సిలింగ్ చాలా ముఖ్యమైనది. ఆ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము అని చెప్తే, మీలో ఉండే ఈ శక్తిని మీరు ఎలా దుర్వినియోగపరుచుకుంటున్నారు, అభివృద్ధి పరుచుకుంటున్నారు. దాని ద్వారానే మెడిటేషన్స్. ఇప్పుడు మెడిటేషన్ అని చెప్తే మన వాళ్ళందరూ కూడా ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే కళ్ళు మూసుకొని కూర్చోవడం, దాని తర్వాత నిద్రపోవడం. కొద్దిమంది నిద్రపోవడం కూడా మెడిటేషన్ అని చెప్పే వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు 4 గంటలకు అలారం పెట్టుకొని లేస్తారు సార్. లేపిన వెంటనే ఆన్ చేయడము, నిద్రపోవడము, ఇది మెడిటేషనే. నేనే ఒక వ్యక్తిని గురించి చెప్పడం లేదు, చేస్తా ఉండే విధానం గురించి చెప్తా ఉన్నాను. మీకు ఏది సూట్ అవుతుంది, విచ్ వే యు ఆర్ కనెక్టింగ్ విత్ యువర్ యూనివర్సల్ పవర్, అది ముఖ్యం సార్. ఇది కనీసం ఒక 20 మంది ఋషికేశ్ నుంచి నా దగ్గర ఉండారు సార్. ఋషికేశ్ అంటే వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళే. నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఎలా తగ్గించుకోవాలి, డయాబెటీస్ ఉండదు ఎలా ఇట్లాంటి వాళ్ళు కూడా నా దగ్గర ఉండారు సార్. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు చేసిన ఒక మన తెలుగు వాళ్ళలో ఒక అద్భుతమైన వ్యక్తి అనేసి ధ్యానంలో వాళ్ళ మిస్సెస్ కూడా నా దగ్గర ఉండారు సార్. సార్, ఒక థాట్ ప్రాసెస్తో షుగర్ ఎట్లా కంట్రోల్ చేస్తాం సార్? అంటే ఏదో హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా ఏదో ఒక అధ్యయనం జరిగిందంట. లైక్ మైండ్ఫుల్నెస్తో ఒక MBS అని చెప్తారు. ఇన్సులిన్ సెన్సిటివిటీ 28% పెరిగిందంట. ఎట్లా సార్ అది? ఆ సెన్సిటివిటీ, రెసిస్టెన్స్. ఓకే. ఒకటి సెన్సిటివిటీ అంటే దాన్ని ఎట్లా మనం తట్టుకోగలము, రెసిస్టెన్స్ అని చెప్తే ఎట్లా దాన్ని తొలగించుకోగలము. ఈ రెండింటి మధ్య హార్వర్డ్ యూనివర్సిటీలో మంచి రీసెర్చ్ జరిగి ఉన్నది. దాన్ని అన్ని కూడా పేపర్స్ నేను మీకు ఇస్తాను. 2008లో జరిగి దాన్ని పేపర్ పబ్లిష్ చేయండి. ఎవరో ఒకరు చెప్పింది చేసేది కాదు. మన దేశం వాళ్ళు చెప్తే అన్ని మన వాళ్ళు ఈజీగా నమ్మరు. విదేశాల వాళ్ళు సో చాలా నెమ్మదిగా ఉంటాయి. ఆ పేపర్ మనము మన యూట్యూబ్లో పెడదాము.